దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 9. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అపోస్తుల కార్యములు 12:12. ఆత్మీయ విషయములలో మన భారములను కలిసి భరించవలను. మన భారములను పంచుకొని మనమందరము కలిసి ప్రభువును చేపట్టవలను. స్వతంత్రముగా పనిచేయవలనను మనసు గలవారై అనేకులు తమ పరిచర్యను ఆశీర్వాదమును పోగొట్టుకుంది. దానియేలు తన స్నేహితుల సహాయమును కోరెను. దానియేలుకు కలలు వాటి భావములను చెప్పు వరం కలదు. ఆయా సందర్భంలో అనేకులకు వారి కలల భావమును దానియేలు వివరించి చెప్పి ఉండెను. అనేక పర్యాయములు అనేకులు వారి కలల భావమును తెలుసుకొనుటకై దానియేలు వద్దకు వచ్చి ఉండవచ్చును. అయినను ఈ సమయంలో దానియేలు తన 3 స్నేహితులతో కలిసి ప్రార్థించెను. వారందరూ కలిసి ప్రార్థించడం ద్వారా ఈ పరిచర్యలో పాలిభాగస్తులైరి. వారి వరములు వేరువేరుగా ఉన్నను దేవుని పనిలో వారందరూ సమాన భాగములు పొందిరి. నీవు జయించువాడవుగా ఉండగొనచో ఇతర సహ విశ్వాసుల ప్రార్థన సహవాసమును కోరుటలో వెనుకంజ వేయకుము. నీ కష్టములు వారితో చెప్పుము. నీ కొరకై ప్రార్థించుమని కోరుము. నీవు వారితో కలిసి ప్రార్థించుము. అట్లు చేసిన ఎంత మేలు పొందదవో నీవే చూడగలవు. రాజ్యమంతయు కల్లోలముగా ఉండినను అందరి హృదయములు బీభత్సములైనను వీరు 4 చలింపక నిర్భయులై ఉండిరి. దేవుడు వారిని నశింపచేయడని విశ్వసించిరి. అట్లే మన జీవితంలో ఎన్ని ఉపద్రవములను ఎదుర్కొనవలసినను చలించరాదు. ప్రభు మనల్ని కాపాడగలడని నమ్మవలను. ప్రైజ్ ద లార్డ్.